దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన శ్రీ యేసుక్రీస్తు దివ్యమైన నామమున శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి మరొక పర్యాయం మీ ముందుకు నిలబడటకు, ప్రార్థించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మీకు, నాకు, మనందరకు గొప్ప ఆదరణ ఇస్తున్నారు. కనుక దాని నిమిత్తము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, దూతల చేత, భక్తుల చేత, భక్తి కోటి జనమ చేత నిత్యము కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, ఆరాధించబడుచున్న ఓ ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆలోచన బట్టి, నీ ఆత్మ నడిపింపును బట్టి, ఆదరణను బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తుంది. దేవా, ఈ దినము నువ్వు చిత్తాన్ని బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి మమ్మల్ని వాడుకు. నీ ఆత్మ నడిపింపు మమ్మల్ని బలపరిచి నడిపించండి. నీ దీవున సన్నిధి మాకు, నాకు తోడుగా, రక్షణగా, మేలుకరమగా, దీవుని కర్మగా అనుగ్రహించి బలపరిచి నడిపించమని, నీ దీనదాసుడని నేను చేర్చున్న నా ప్రార్థన అంగీకరించమని, నీ ఆత్మతో నింపుమని, నీ ఆలోచనతో బలపరచమని, నీ శక్తి చేత మమ్మలను ఆత్మ నడిపింపు మాకు, నాకు అందించమని, అల్పుడిని, అయోగుడిని, ఎన్నికలేని మమ్మలను నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, నీ క్రియలు మాకు తోడుగా బలపరిచి, నీ ఆత్మతో నింపుమని రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమున అడుగుచు. ప్రభువా, దేవా, నీ బిడ్డలతో ఏం మాటలైతే మాట్లాడనన్నావో నీ వలాకరము ద్వారా అందించి బలపరిచి నడిపించమని క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా మనకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకిచ్చుచున్న ప్రతి భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు అంటే, దేవుడు ఏ రకంగా నీతో నాతో మాట్లాడుచున్నాడో మనము గమనించగలిగి ఉండాలి. ప్రభు చెప్పే ప్రతి మాట కూడా కొన్ని విషయాలు మనకు ఆలోచించే రీతిలో ఉంటాయి. గనుక మనం ఆలోచన క్రియలు కలిగి మనం గ్రహించాలి. ఈరోజున వాక్య గ్రంథంలో చూద్దాం. ప్రియులరా, ఇక్కడ మనకు కనబడుతున్న ఈ యొక్క 13వ అధ్యాయము నుండి మనం చదువుతున్నప్పుడు ఎలాగుందో ఒకసారి మనం గమనిస్తాం. దేవుడు మనం అనేకమైన విషయాలు మనకు అందిస్తూనే ఉన్నారు. అయితే దేవుని ఎడల ఏ రకమైన తలంపులు మనం కలిగి ఉన్నాం, ఏ రకమైన ఉద్దేశాలు మనం కలిగి ఉన్నాం, ఏ రకమైన ప్రభావంతో మనం నడుచుకుంటున్నాం అనేది లేఖనం యొక్క సూచన. అయితే బైబిల్ చెబుతున్న మాటలు ఒకసారి మనం ఆలోచించినప్పుడు, దేవుడు తన దాసుడిని అబ్రహామును నిమిత్తము మాట్లాడుచున్నారు. అందు నిమిత్తము మనం గ్రహించాలి. ఎందుకు అంటే, దేవుడు ప్రతి క్రియలలో నీకు నాకు అనేకమైన విషయాలు అందించుచునే ఉన్నారు. అందుబట్టి దేవదేవునికి వందనాలు మనం చెల్లించే వారమై ఉన్నాం. కనుక వాక్యమును బట్టి మనం అర్థం చేసుకుంటే, వాక్యము అనేకమైన విధములుగా ఆయన మాట్లాడుతున్నారు. ఎలాగూ అంటే, ఊహించిన తలంపులు మనకు కలుగుతున్నప్పటినీ, అట్టి తలంపుల్లో అనేకమైన విషయాల్లో మనం ఆలోచించినప్పుడు దేవుడు నీ ఎడల నా ఎడల చూపుచున్న క్రియను మనం ఎరిగి ఉండాలి. వాక్య గ్రంథంలో చదువుతున్నాను, 12వ అధ్యాయము. ఇక్కడ చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. మీరు శ్రద్ధ కలిగి గమనించండి. అతడు లోకమునకు, ఇక్కడ చూడండి 13వ అధ్యాయము
ఈ 12వ వచనం చదువుతున్నప్పుడు గమనించండి. వారు గాక మన తండ్రి అయిన అబ్రహాముతో సున్నతి పొందక మునుపు అతను కలిగిన విశ్వాసమును అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారి యొక్క తండ్రి యొక్క గుర్తును ఆ గుర్తు ఆయన పొందెను. అతడు లోకమునకు వారసుడగు, చూడండి, అతడు లోకమునకు వారసుడైన అబ్రహామును అతని సంతానముకైనను ధర్మశాస్త్రం మూలముగా కలిగినది గాని విశ్వమూసు, ఇది ధర్మశాస్త్ర మూలంగా కలిగినది కాదు కానీ నీతి మూలముగా విశ్వాసం మూలంగా కలిగినదని ఇక్కడ మరి అపోస్తుడైన పౌలు తన పితరుడైన అబ్రహాము విషయంలో తలంచుచుండు. అబ్రహాముకు సంతానము కలిగింది, సంతానం లేని వ్యక్తిగా మిగిలినప్పటికీ దేవుడు సంతానం ఇచ్చి అబ్రహామును బలపరిచాడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనం చదువుతున్నాం. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా ఏ రకంగా నీతో మాట్లాడుచున్నాడు, తన వాక్యము ద్వారా ఏ రకంగా నిన్ను బలపరుస్తున్నాడు, తన వాక్యము ద్వారా ఏ రకంగా నిన్ను మరి ఆదరిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎరుగుండాలి. చాలామంది చాలా రకాలుగా చెప్తారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని కలిగి ఉండి వాక్యము రెక్కలుగా మార్చుకుని పరలోకం వచ్చేమని ప్రభు చెప్తున్నాడు. అందుకే రాకడ గుర్తులు అని. ఈ రాకడ గుర్తులు అబ్రహాముకు ఎలాగిచ్చాడు? ఇక్కడ మన అంశం ఏంటంటే వంశావళి. వంశావళిని ఏ రకంగా దీవించాడు దేవుడు? విశ్వాసం వలను, నమ్మకము వలను, ప్రేమ వలను అబ్రాహాము విశ్వాసాన్ని బలపరిచాడు, తన వంశావళిని దీవించాడు. విశ్వాసముతో నువ్వు ఉన్నప్పుడు నీ వంశావళి ఎలాగ వర్ధిల్లుతుంది అనే విషయాన్ని మనం గుర్తెరిగి ఉండాలి. ఈ గుర్తెరిగిన మనము ఆలోచించకపోతే చాలా విషయాల్లో నష్టపోతాం అనేది మనం గమనించాలి. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలములో అనేకమైన తలంపులు కలిగి ఉండొచ్చు. అయితే కొన్ని విషయాల్లో దేవుడు ఏ రకంగా నన్ను బలపరుస్తున్నాడు, కొన్ని విషయాల్లో దేవుడు ఏ రకంగా నన్ను ఆదరిస్తున్నాడు అనే విషయాన్ని మనం మరవద్దు. ఎందుకంటే దేవుడు తన ప్రణాళికను, దేవుడు తన కృపను, దేవుడు తన ఆలోచనను, దేవుడు తన ఆత్మీయతను నీకు నాకు కనపరుస్తున్నాడనే విషయం మాత్రం మర్చిపోకూడదు. అవునండి, దేవుడు తన ప్రేమను అనేక రకాలుగా మనకు బలపరుస్తున్నాడు, అనేక రకాలుగా అందిస్తున్నాడు. అది ఎలాగుందంటే, ధర్మశాస్త్రం యొక్క సంబంధులు వారసులై అయిన ఎడల, ధర్మశాస్త్రం సమానముగా వారసులు అవుతం వల్ల వేరు, విశ్వాసంగా వారసులు అవటం వేరు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ధర్మశాస్త్రము వలన జరిగిన క్రియ మీరు ఏదైతే పొందుతున్నారో అది వ్యర్థమైపోతుంది. ధర్మశాస్త్రం వలన పొందిన మీరు వాగ్దానము అది వ్యర్థమే. మరి దీనివల్ల ఇక్కడ చూడండి, ఏది పొందినా కానీ, మరొకసారి చదువుతున్నాను గమనించండి. ధర్మశాస్త్రం వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధకమగును. ఏలయనగా ధర్మశాస్త్రమును ఇక్కడ మరలా మాట్లాడుతున్నాడు, కొంచెం అర్థమైంది. వారసుని వెళ్ళాడు, విశ్వాసం వ్యర్థమవును, వాగ్దానము నిరర్ధకమగును. ఏలయనగా ధర్మశాస్త్రం ఉగ్రహతను పుట్టించును. అవునే, నిజమే. వంశావళి, ఒక వంశము ద్వారా నా తర్వాత నా కొడుకు తర్వాత ఇదే ఎలా ఉందంటే, వాళ్ళ గర్వాన్ని, వాళ్ళ ఆధిపత్యాన్ని పెంచేదిగా ఉంటుంది. ఇక్కడ మనం ఇది గమనించకపోతే లోకములో ఏ రకముగా మనం చేయగలమో అది అర్థం కాదు. రోమాపత్రిక 4వ అధ్యాయము ఇది అంటే వంశావళిగా వచ్చినది ఏమవుతుందంటే రోషము పుట్టిస్తుంది అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఏ రకమైన రోషం పుట్టిస్తున్నాడు అంటే ఇది ధర్మశాస్త్రం వల్ల వచ్చే వంశావళి రోషము కలిగిస్తుంది. మరి ఏ రకంగా ఉండాలి ధర్మశాస్త్రం అంటే, వంశావళి? దేవుడు చెప్పే విధానం ఎలా ఉందంటే, నిజాతిని బట్టి, నీతిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, భక్తిని బట్టి, బైబిల్ని బట్టి,
విధేయతను బట్టి, ఆలోచన బట్టి, క్రియలను బట్టే నీ విశ్వాసాన్ని పెంచుకోవాలి తప్ప అధికారంతో నా పితరుడు అధికారం కలిగి ఉన్నాడు, నేను అధికారమే. ఇవాళ చాలా రకాలు సుమారు నాకు తెలుసున్న రాజకీయం కాడి నుంచి చూస్తున్నప్పుడు, మరి పూర్వకాలం ఉందో లేదో నాకు తెలియదు కానీ నేను ఉపమెరిగిన కాడి నుంచి కూడా తన తర్వాత తన కుమారుల తర్వాత మనవుళ్ళు ఇలాగా వంశావళి పరిపాలన జరుగుతుంది. దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే నిజమే. ఒక కుటుంబాన్ని దేవుని ఏర్పరచుకున్నాడు, అబ్రాహాముని ఏర్పరచుకున్నాడు. అబ్రాహాముని రాజుగా చేయలేదు కానీ అబ్రాహాం యొక్క మనవళ్ళను రాజుగా ఏలుబడి చేశారు. అవును, ఇసాకు కుమారుడు యోసేపు రాజుగా ఉన్నాడు. యాకోబు మాత్రం భక్తుడిగానే ప్రవక్తగానే సలమన్ అయ్యాడు. ఇలా విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి కానీ ఉండాలి తప్ప అధికారముతోనూ ధర్మశాస్త్రము మూలముగా మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఏర్పాటుగా ఉన్నాం కాబట్టి మేమే పరిపాలన చేయాలి, మేమే బోధించాలి, ఇది మేమే ప్రకటించాలి అనే నియమం ఏదైతుందో అది తప్పు అని అపోస్తలుడైన పౌలు చెప్తారు. అపోస్తలుడైన పౌలు రాజు కుటుంబంలో పుట్టినవాడు, రాజ్యాంగం తెలిసినవాడు, ధర్మశాస్త్రంలో వడపోసినవాడు. అందుకాబట్టే ఆనాడు కాలంలో అందరూ కూడా దేవునికి వ్యతిరేకమైన నాయకులు లేరు, కొందరు మాటికే ఉన్నారు. అందులో 60% ఏమో దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, 40% అయినప్పుడు కూడా ఆయన రాజ్యాంగంగా క్రైస్తవులని ఎలాగ హతమార్చడం అనేది ఒక రాజ్యాంగమైన మరి ధర్మశాస్త్రానికి ఆనాడు మోసే రాసిన ధర్మశాస్త్రమును, ఆనాడు భక్తులైన వారు ఇచ్చిన లేఖనాలను బట్టి అతడు క్రైస్తవుల్ని హతమార్చాడు. అతడు మూర్ఖంగా వెళ్ళి ఏం చేయలేదు, ధర్మశాస్త్రాన్ని ఎలాగుందో మోసే ధర్మశాస్త్రాన్ని బట్టి అతడు చేశాడు. తర్వాత దేవుడు కూడా దాన్ని కూడా అది కరెక్ట్ కాదని మరి సౌలును ఎదుర్కొన్నప్పుడు, సౌలు దేవుడిని దర్శించినప్పుడు, ప్రభువుని దర్శించినప్పుడు ప్రభు చెప్పే మాట, సౌలా సౌలా అని పిలిచి, ఇదిగో నువ్వు చేసింది ఇది కరెక్ట్ కాదు. అదేంటి, నేను ధర్మశాస్త్రంగా విరోధంగా ఏ పని చేయట్లేదే, ఆనాడు మా పితరుడైన మోషేకు ఒక ధర్మశాస్త్రం ఇచ్చావు కదా, దాని ద్వారా కదా ఈనాడు నేను చేయించున్నాడంటే అది కరెక్ట్ కాదు. నువ్వు అధికారముతో కక్ష తీర్చు, అధికారముతో ప్రాణము తీయటము నీకు అధికారం ఎవరిచ్చారు? ఏ ధర్మశాస్త్రం ఉంది అంటే మోసే ధర్మశాస్త్రం రాయబడి ఉంది కదా. అవును, నా తండ్రి అయిన దేవుని యొక్క ధర్మశాస్త్రము నేను కొట్టివేయట్లేదు కానీ, దాన్ని నిర్మూలన చేయట్లేదు కానీ, దానిని మరి అనేక రీతిలుగా నేను మార్చాను కదా, దాన్ని నువ్వు గమనించలేదని పౌలు గారిని మరి సౌలుని అడిగినట్టుగా మనం చరిత్ర గ్రంథాల్లో చదవచ్చు. ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ రకమైన క్రియలను మనకు అందించాడంటే ఇలా వంశావళిని బట్టి వంశముగా నడుస్తున్న. ఇప్పుడు మన కొన్ని రాష్ట్రాల్లో చూస్తున్న వంశము లేదు, ఏమి లేదు. గొప్ప నాయకుడు ఎవడైనా కానీ అతడు నీతిమంతుడా, నిజాతిమంతుడా, యథార్థమంతుడా అని చూస్తే వారినే గెలిపించి రాజును చేస్తున్నారు. ఇది మంచి పద్ధతే. అయితే ఇక్కడ వంశావళిని బట్టి మాట్లాడుతున్న మాటలను బట్టి ధర్మశాస్త్రం లేని ఎడల అధికారము లేకపోవను, హేతువు చేతను ఆ వాగ్దానము అంటే ఇక్కడ వాగ్దానము లేని వారికి ఏ రకంగా వర్తిస్తుందండి అంటే, ఏ రకమైన క్రియలు మనం కలిగి ఉన్నాము? ధర్మశాస్త్రం లేకపోయినా హేతువు చేతను ఆ వాగ్దానము యావత్తు సంతానానికి, అనగా ధర్మశాస్త్రము గలవారు ఇది కాక అని ఇక్కడ ఏమంటాడు, కాక ధర్మశాస్త్రము ఆ వంశావళికే కాదు కానీ దృఢముగా కావాలనని కృపను అనుసరించిన ఎడల ఉండినట్లు అది విశ్వాసం మూలంగానే తప్ప ధర్మశాస్త్రములో కూడా విశ్వాసమును అమర్చాడు దేవుడు. ఈ ధర్మశాస్త్రం అంటే కొందరు బైబిల్ పులిపేట నిలబడినప్పుడు సాతానుగాడు అప్పుడప్పుడు ఉద్రేహపరుస్తూ ఉంటాడు, దేవుడు బలపరుస్తూ ఉంటాడు. నిజంగా దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు గద్దించరండి, ప్రేమతో చెప్తారు. గద్దింపు ఎప్పుడు వస్తుంది?
సంఘము వినకపోతే గర్తింపు వస్తుంది. సంఘము అనుకూలంగా ఉంది కాదు కాబట్టి మనం ఏం చెప్పినా నడుస్తుందంటే కుదరదండి, కుదరదు. ఏదో ఒక రోజున దేవుడు నిజం కఠినంగా బడుతు పూజ చేస్తాడు. యాజకుడైనా ఎవరైనా కానీ, నేనైనా నువ్వైనా తప్పదండి. ఏది? శిక్ష తప్పదు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము మూలముగా అబ్రహాము సంతానమును ఎలాగ ఏర్పరచుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత అబ్రహాము సంతానమును కొందరు తిరస్కరించారు, కొందరు అబ్రహాము సంతానములోనే ధర్మశాస్త్రముకి ఇదే మాకని నడిచిన వారు కొందరు, కొందరు దాన్ని తిరస్కరించిన వారు కొందరు, దాన్ని నడిచిన వారికి ఏమో దేవుడు రాజపీఠం ఇచ్చాడు, తిరస్కరించిన వారినేమో ఏమైపోయారో కూడా తెలియకుండా చేశాడు. అది చరిత్ర మనకందరూ తెలుసు. అయితే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును. ఇక్కడ గమనించాలి, ఆయన చేయవలసింది ఏదంటే మృతులను సజీవులుగా చేయట, చనిపోయిన వారిని లేవనెత్తి పరలోకములు ఆయన ఉండే చోట మనుషుడు జీవించగలడని ఒక స్థలమును సిద్ధపరిచే స్థలములోకి ఆయన నిలుపుట అనే భావమును దేవుడిస్తున్నాడు. ఇది గమనించాలి. అయితే లేని వాటి ఉన్నట్టుగా పిలిచివాని దేవుని ఎదుట, అంటే లేనిది ఉన్నట్టుగా పిలిచటము, దేవుని దగ్గర కనపరచటం, ఈ పనులు చేస్తున్నారు ఈ లోకంలో చాలా. అవును, తనకు తానే ఊహించుకుంటాడు, తనకు తానికి ఊహించుకుని ఒక గ్రంథం రాస్తాడు, దాన్ని ప్రజల మధ్యకి పంపించేస్తాడు. ఇది దేవుడిచ్చిన తలంపు. దేవుడిచ్చిన తలంపు ఎలాగుంటుందంటే మనిషిని ఆకర్షించుకు నువ్వుకేళ దాచినా కానీ అది బయటకు వస్తుంది. బైబిల్ గ్రంథము అనేక రకాలుగా అనేక తలంపులతో పోపులైన వారు, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎరిగిన వారు దేవుని గ్రంథమును ప్రకటిస్తే ఏ రకంగా మరి అనేకులు దేవుని వైపు తిరుగుతారు అని విషయం తెలుసున్న వారే ఈ బైబిల్ గ్రంథాన్ని దాచిపెట్టారు. కానీ ఎంత దాస్తే అంత పైకి ఎగురెగురుతుంది గ్రంథం. నువ్వెంతగా ప్రియులర అంచుతుంటే అంతగా హెచ్చించబడుతుంది. అందుకే ఈ బైబిల్ గ్రంథానికి శ్రమ ఎక్కువ అవసరం. సుఖం కోరుకోది బైబిల్, శ్రమనే కోరుకుంటుంది, వేదననే కోరుకుంటుంది, బాధనే కోరుకుంటుంది, చింతనే కోరుకుంటుంది. దీనిని అనుసరించి నడిచిన వాడు వర్ధిల్లుతాడండి. బాధను, చింతను, చివుకును, కన్నీరును, దుఃఖమును ఏదైతే బైబిల్ ఇస్తుందో దాన్ని ఆస్వాదిస్తున్నాడు వాడు వర్ధిల్లుతుంటాడు. వాడికి ఏమీ తెలీదు. రోట్లో పచ్చడి ఏదేసినా నలుగుతుంది అన్నట్టుగానే మనిషి ఏది పట్టుకున్నా నలపగలడు, దాన్ని సరిచేయగలడు. చూడండి, రోట్లో అన్ని రకాలు కలిసినా కానీ ఒకటిగా మార్చే గుణం దేనికి ఉందంటే రోటుకుంది. కానీ మనము మాత్రం ఆ రుచిని ఆస్వాదించి, ఆహా ఇన్ని రకాలు కలిస్తే ఎంత రుచి వచ్చింది అబ్బా అని. అంటే భక్తులైన వారు అన్నారు, అడ్డాబెడ్లు తిరిగి తిడ్డికేం తెలుసు, నానా రుసులు తిని నాలుగుకి తెలుసు అన్నారు. నిజమేనండి, రోటికి అన్ని రకాలను ఒకటిగా చేయటం తెలుసు, కానీ రుచిని కనిపెట్టేది నాలుగుకి తెలుసండి. అంటే గుణానికి తెలుసు, మనసుకు తెలుసు, అండ్ ఆలోచనకు తెలుసు, తలంపులకు తెలుసు, క్రియలకు తెలుసు దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో. తొందరపడి చేస్తే అంటే అది మనసు, ఒరే బాబు నువ్వు తొందరపడుతున్నావు ఎందుకురా, జరిగింది ఆగదు, జరగపోయేది నువ్వు ఆపలేదు, జరిగితుంది ఆపలేవు, జరగపోతుంది ఆపలేదు, ఏదో నేను జరగపోతుంది నేను ఆపేస్తాను అని పగల తీసుకుని ముందుకెళ్ళటమే తప్ప ఏ ప్రయోజనం ఉండదు. దేవుడు ఏమండి, ఐగుప్తు ప్రజలు పరో రాజునంతట, పరో రాజు అండి సామాన్యుడండి, అంతట వాడినే నేల నాకించేశాడు. ఆయన నేల మీద ప్రాధేయపడ్డాడు, దేవా నన్ను క్షమించాను. అంతటి వాడిని బెండి తీసి నేల మీద నిలబెట్టిన దేవుడు నువ్వు నేనెంతయ్యా, ఈ లోకంలో జరిగేదంతా నువ్వు చేయవలసిందేంటి? ఇశ్రాయేలు ప్రజలు దాడి చేయలేక, ఇశ్రాయేలు ప్రజలకు శక్తినివ్వలేక దేవుడు పరిగెత్తండి అని చెప్పాడు కాదు. నడవండి, నడవండి. ఆనాడు యాకోబు నడిచొచ్చాడు, అదే దారిలో తిరిగి మరలా వెళ్తున్నారు వీళ్ళు.
అవునండి. కాబట్టి ఈరోజు నువ్వు గమనించు కుమారుడా, కుమార్తె. ఏ దేశంలో పుట్టావు, ఏ పట్టణంలో పుట్టావు, ఏ గ్రామంలో పుట్టావు, ఎక్కడ పుట్టావో నాకు తెలీదు గానీ, నీకు తెలీదు గానీ, దేవుడు పుట్టించేవాడు ఆయనే. ఏ మతమా, కులము, జాతి, భేదం అని నువ్వు అనుకుంటున్నావు కదా! ఒరేయ్ బాబు, ఇది కూడా రుచి చూడు. ఏ కులం లేని భేదమైన ఎక్కడైనా ఉందంటే ఎక్కడ లేదు. ఇక్కడైతే కులం ఉంది, మరొక దేశంలో రంగు భేదం ఉంది, మరొక దేశంలో ప్రాంత భారం ఉంది, మరొక దేశంలో గొప్పవాడు, ధనవాడు అని భేదం కూడా లోకంలో ఉంది. నా ప్రియ సహోదరుడా, దేవుని కుమార్తె, కుమారుడా, దేవుడు చెప్పుతున్న ఈ మాటలు మనం సుమారు 3 వచనాలు మాత్రమే వివరించుకున్నాం. ఇది రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు అనుభవంతో చెప్తున్న మాటలు కొంచెం కొంచెంగా మీకు వివరిస్తున్నాను గనుక గమనించండి. దేవుని వాక్యమును గ్రహించండి, దేవుని వాక్యాన్ని లోబర్చుకోండి. వంశావళి ధర్మశాస్త్రం ఇలాగుంది కదా, దేవుడు అలా చెప్పాడు కదా, ఉదాహరణ మాత్రమే. భక్తులు దేనిని జయించారు, దేనిని వెంబడించారు, దేనిని అనుసరించారు, దేనిని విసర్జించారు, దేనిని తిరస్కరించారు, దేనిని లోబర్చుకున్నారు, ఎలాగా, ఎప్పుడు, ఏ సమయంలో ఏ భక్తుడు లోబర్చుకున్నాడు అనేదే గ్రంథ యొక్క మూలాంశం. దాన్ని పక్కన పెట్టి అతను అలా చేశాడు మనం చేస్తే ఉంది, దావీదు ఇలా చేశాడు మనం చేస్తే ఉంది. దావీదు అవసరాన్ని బట్టి చేశాడు, దొరికింది కదని అనుకూలను బట్టి చేయలే. అనుకుంటే ఏమైంది ఏమండి, మొట్టికాయలు తప్పవలేదు. కాబట్టి తర్వాత ఏం చేశాడు, ప్రాధేయపడ్డాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, తండ్రి నన్ను క్షమించని వేడుకున్నాడు. ఈరోజు నువ్వు నేను ఆ పని చేస్తున్నామా? జాగ్రత్త. నాకు మా పురుషుడు పుట్టాడు, ఆడపిల్ల పుట్టింది, ఓ నా పిల్లలు తెలివైన వాళ్ళు అనుకుంటే కదా, ఆ తెలివి నువ్వు ఇచ్చింది కాదు, సృష్టికర్తని దేవుడు. ఆ తెలివిని దేవుడు ఏ రకంగా వాడాలో, ఏ రకంగా వాడుకోవాలనుకున్నాడు, దానికోసం మీరు ప్రార్థన చేయలేదు. ప్రభువా అని జబ్బలు కొట్టుకుని నా కొడుకు కలెక్టరు, నా కొడుకు ఐఏఎస్ ఆఫీసరు, నా కొడుకు మినిస్టరు, నా కొడుకేమో సీఎం, ఇది కాదండి. దేవుడు ఎప్పుడు ఎలాగూ వాడుకుంటున్నాడు నీ బిడ్డని, నీ కడుపును పుట్టిన బిడ్డను, నీ రక్తం పంచుకుని బిడ్డను, నీ వంశావళి దేవుడు ఏ రకంగా వాడుకుంటున్నాడో అది మనం చూడాలి. కానీ మనం కాళ్ళు ఎగరేసి జబ్బలు ఎగరేసి ప్రయోజనం లేదు. తర్వాత దాని వెనకాల నువ్వు ఎంతగా ఎగిరెగురుతున్నావో అంతగా అవమానం కూడా మనం మూట కట్టుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, అణుగుమణుగుండు, నిన్ను ఎక్కడ ఎలాగ వాడాలో నేను వాడతాను అంటాడు. అలాగనే వాడాడు భక్తులైన వారిని, మనల్ని కూడా వాడుతున్నాడు. వాడుకునే దేవుడు ఊరికినే. చూడండి ప్రియులారా, గమనించండి, ప్రార్థించండి, స్తుతించండి, దేవునిని గణపరచండి. అట్టి దీవెన దేవదేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభువా, ఇదిగో నాయన, మరి వంశావళి, వంశం అనే మాటను నువ్వు అందించా. ఈ 3 మాటల్లో ఈ వంశం ఎటువంటిది ప్రభా, ఈ వంశం ఏ రకంగా ఉన్నది అనేది విడమార్చ. అందుకు నీ వందనాలు చెల్లిస్తూ, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మలను, మా తలంపులను అంగీకరించి నెరవేర్చి ఈ మంగళవార దినమున ప్రభా నీ యందు విశ్వాసమును, భక్తి, భయముతో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించము, మా ప్రార్థన అంగీకరించము, మా ప్రార్థనకు నీవే ఆత్మీయ నడిపింపు దయచేసి బలపరచమని నీ దేన దాసుడు నేను చేర్చున్న ఈ ప్రార్థన అంగీకరించు. నా దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను తండ్రి, ఇదిగో అనేకమైన ఒత్తిళ్ళు, వర్షాలు పక్కన పడుతున్నాయి, వడగాలుపులు పక్కన వస్తున్నాయి. ఇదిగో కొంత మరణాలు వ్యాధి విన్నాం, చాలా భయంకరమైన వడగాలుపుతో మరణించిన మనుషులు మేము చూస్తున్నాం ప్రభా. యేసయ్యా, ఓ పక్కన ఇదిగో మరొక వ్యాధి తరుగుతుందంట ప్రభా. ఇదిగో తండ్రి, మరి లండన్లోను ఎక్కడో దేశంలో ప్రభా ఆ వ్యాధి విస్తారమైందండి ప్రభా. దేవా నాయన మరణించండి. ఓ పక్కనే కరువు కాటకాలు, ఓ పక్కన తెగుళ్ళు, ఓ పక్కనే ప్రభా ఇదిగో తండ్రి వాతావరణము అనేక రకాలుగా మనుషుల్ని పరిగెట్టిస్తుందే ఉంది ప్రభా. దేవా, ఎందాక పరిగెత్తగలము దేవా, ఎన్నాళ్ళు పరిగెత్తగలం ప్రభా, ఎందుకు పరిగెత్తాలి ప్రభా, దేని కొరకు పరిగెత్తాలి ప్రభా? నువ్వు మా తండ్రివై, నువ్వు మా రక్షకుడివై, మా విమోచనకర్తవై నీవు ఉండగా మేము ఎందుకయ్యా ఆవేశపడాలి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆవేశపడుతున్నప్పుడు నువ్వు కంగారు పడుతున్నావు ఎందుకు అన్నా. ఈనాడు అదే జరుగుతుంది. ఆందోళన ఎక్కడ ఆందోళన జరుగుతుందో వార్తల్లో, న్యూస్ల్లో చూస్తే అదే కనపడుతుంది ప్రభా. దేవా, శాంతిపరచము, బలపరచము. ఇది నీ చిత్తమైతే మేము అంగీకరించి ప్రార్థించే కృపను మాకు, మా దేశ ప్రజలకు,
సేవకులకు సేవకురాండ్లకు నేను యాజకురాండ్లకు నీ ఆత్మ నడిపింపు, నీ పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. నీ సన్నిధి వారి మీద దిగవచ్చునుగాక, ప్రవచించుదువుగాక. నీ ఆత్మతో బలపడి నడిపించి దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగా. మానవుడైన మాకు దయచేయం, మన ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మా సోదరికి తప్పి రాజ్యము, శక్తి, మహిమా నిరంతరమునావు తండ్రి, ఆమేన్. యేసురక్తమేచేయం అపాధికులం, ప్రవేశరక్తమేచేయం అపాధికులం, ప్రభు సంపూర్ణ విజయం అపాధికనంతకు నాశనం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపడుదురు గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.